ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? నా స్పిరిచువల్ జర్నీలో నేను నేర్చుకున్న ఒక చిన్న పాఠం గురించి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. యూజువల్ గా మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే మనం ఏం చేస్తామండి, మన యూనివర్సల్ టాబ్లెట్ ఒకటి ఉంది కదా డోలో, అది తీసేసేసుకుంటాం కదా. అప్పటికి తగ్గలేదు అనుకోండి, డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం, మనకి టెస్టులు చేస్తారు. టెస్ట్లో వచ్చిన రిపోర్ట్స్ బట్టి అది ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అనేది కేటగరైజ్ చేసి అకార్డింగ్లీ మనకి మెడిసిన్స్ ఇస్తారు. మా డాడీ ఉన్నన్ని రోజులు ఎలా ఉండేదంటే, నాకు కానీ మా మమ్మీకి కానీ బయటికి వెళ్ళి ఎలా కొనుక్కోలేనది కూడా ఏం తెలిసేది కాదు. పిన్ టు పిన్ ప్రతిదీ మా డాడీ తీసుకొచ్చి ఇంట్లో మాకు పెట్టేవారు అనమాట. డాడీ చనిపోగానే నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, నా ఇల్లు ఎలా గడుస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ బట్టి నేను చాలా బాధపడి, జనరల్ గా మనం డోలు వేసుకుంటాం కదా, అలా జనరల్ గా అందరు అడిగినట్టే వెళ్ళి, ప్రభువా నా కుటుంబాన్ని నువ్వు పోషించాలి ప్రభువా, నువ్వు పోషించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. డెంగ్యూ అయినా, మలేరియా అయినా, టైఫాయిడ్ అయినా, ఏదైనా జ్వరమే. కానీ ప్రతి జ్వరానికి డోలో పనిచేయలేనప్పుడు ప్రతి సమస్యకి ఒకేలాంటి ప్రార్థన ఎలా పనిచేస్తుంది? వాక్యం చదువుతున్నప్పుడు నా పర్స్పెక్టివ్ కంప్లీట్ గా మారిపోయింది. హన్నా చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన. హన్నా అంత బాధలో, అంత వేదనలో, నోట్లోంచి మాట కూడా రాలేని స్టేజ్ లో సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను గొడ్రాను ప్రభువా, నాకు పిల్లలు లేవు ప్రభువా అనలేదు. ప్రభువా నాకు ఒక మగ పిల్లడు నువ్వు, నీకు ప్రతిష్ఠించుకుంటానని స్పెసిఫిక్ గా క్లియర్ గా ప్రార్థన చేస్తుంది. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటి తెలుసా, నేను సుదీర్ఘమైన ప్రార్థన కాదు చేయాల్సింది, స్పష్టమైన ప్రార్థన చేయాలి అని. దేవుని దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు దాకా పోషించు ప్రభువా నా కుటుంబాన్ని అడిగిన నేను, ఆ రోజు నుంచి మాత్రం నా ప్రార్థనలో ఒక వ్యత్యాసం. వేరొకరి దగ్గర చాపకుండినట్లు నా కుటుంబాన్ని పోషించు ప్రభువా అని అడగడం మొదలు పెట్టాను. దేవుని వాక్యం చెప్తుంది కదా, మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైనవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి స్పెసిఫిక్ స్పష్టమైన ప్రార్థనకు ఉండే పవర్ ఏంటో మీకు తెలుసా? అన్న ఏమడిగింది? ఒక కుమారుడు కావాలి ప్రభు అని స్పెసిఫిక్ గా అడిగింది. కానీ దేవుడు ఏం చేశాడు? కుమారుడిని ఇచ్చాడు, కానీ ఆర్డినరీ కుమారుడిని కాదు. దావీదు మహారాజును అభిషేకించే గొప్ప ప్రవక్త, సమూయేలు ప్రవక్తను కుమారునిగా ఇచ్చాడు హన్నాకి. హన్నాకి కార్యం చేస్తున్న దేవుడే నా జీవితంలో కూడా కార్యం చేశాడు. ఒకరి దగ్గర తీసుకునే స్టేజ్లో నన్ను ఉంచొద్దు ప్రభు, అట్లా పోషించు అని నేను అడిగాను. కానీ దేవుడు మాత్రం తీసుకోవడం కాదు కదా, ఇంకొకరికి ఇచ్చే స్టేజ్లో నన్ను, నా కుటుంబాన్ని పెట్టాడు. హౌ మిరాక్యులస్ ఇస్ దట్. ఇలా చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా. సో నేను మీకు ఇచ్చే సలహా, ప్రభు నాకు ఇది కావాలి ప్రభు అని స్పెసిఫిక్ గా ప్రార్థించడం నేర్చుకోండి. మీరు అడిగేవి సరైనవి, శ్రేష్టమైనవి అయితే దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. లేదు మీరు అడిగేవి శ్రేష్టమైనవి కాదు అని దేవునికి అనిపిస్తే, మీరు అడుగు వాటి కన్నా అధికంగా దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. నా జీవితాన్ని మార్చిన ఈ చిన్న టిప్ ని మీరు మర్చిపోకుండా పాటించండి. మే గాడ్ బ్లెస్ యూ.